ఇక ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ ప్రదేశము విజయనగర సామ్రాజ్య రాజధాని అయినటువంటి హంపిలోనిది. మీకు ఎదురుగా అక్కడ కనిపిస్తున్నది విరూపాక్షేశ్వర స్వామి ఆలయం. ఆ ఆలయానికి ఎదురుగా రథం కనిపిస్తుంది కదా, ఈ రథానికి ఎదురుగా ఉన్నటువంటి ప్రాంతాన్ని అంతగానే హంపి బజార్ అని పిలుస్తారు. ఈ హంపి బజార్లోనే ఒకప్పుడు వజ్రాలని వైడూర్యాలని రాసులుగా పోసి అమ్మినారు అని మీరు ఆల్రెడీ సినిమాలో చూసింటారు, బుక్స్లో చదివింటారు, చాలా మటుకు మీకు తెలిసే ఉంటుంది కదా. ఆ బజార్ ఏదో కాదండి, ఇదే. చూసారా, అప్పట్లోనే షాపింగ్ కాంప్లెక్స్లో 1-2 అంతస్తులుగా ఇలాగా కట్టి ఇక్కడ మొత్తం అందరూ కూడా వ్యాపారం చేసుకునే వాళ్ళంట. అరే, అప్పట్లో వ్యాపారం చేయడానికి ఎవరున్నారు, అసలు ఇంత సంపద ఎక్కడిది అనేటువంటి విషయాలన్నీ కూడా నేను మెయిన్ వీడియోలో చెప్తాను. ఇక ఈ రోజు అంతా కానీ ఇదే బైక్లో మొత్తం ఈ విజయనగర సామ్రాజ్యంలో ఉన్నటువంటి అన్ని ప్లేస్లను అయితే తిరగబోతున్నాము. మరిన్ని వీడియోలకి మన అనంత విహారీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.